శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే ఏంటి? గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయికలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున సింహరాశి వారికి మార్చి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత మన ఫలితాలకు వెళ్తే సులువుగా అర్థమవుతాయండి. మొదటిగా రాశ్యాధిపతి రవిగ్రహం ఈ మాసంలో 2 రాశులు మారుతారండి. ఒకటి కుంభరాశిలో ఉంటారు 14 మార్చి వరకు, 15 మార్చి నుండి ఆయన మీన రాశిలోకి వెళ్ళబోతున్నారు. ద్వితీయ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధగ్రహం ఈ మాసం అంతా కూడా మీన రాశిలోనే ఉంటారు. కాకపోతే 15వ తారీఖు వరకు కూడా వక్రగతి లేకుండా ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్తూ ఉంటారు మీన రాశిలో. 16 మార్చి నుండి ఆయన వక్రగతి చెంది మీన రాశిలోనే ఉంటారు మార్చి మాసాంతం వరకు కూడా. మరి తృతీయ దశమాధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం కూడా మీన రాశిలోనే ఉంటారు ఈ మాసం అంతా. మార్చి 2వ తారీఖు నుండి 31 మార్చి వరకు కూడా ఆయన వక్రీకరించిన స్థితిలో ఉంటారు శుక్రుడు. శుక్రుడికి మీన రాశి అనేది బలమైన రాశి అండి. అంటే మీనంలో శుక్రుడు బలవంతుడు, ఎగ్జాల్ట్ అవుతారు అని చెప్పాలి. మరి చతుర్థ నవమాధిపతి కుజుడు అవుతారు, యోగకారకుడు. ఎందుకు అని అంటే కుజుడు 4 మరియు 9, 4 అంటే కేంద్రం, 9 అంటే కోణం. సో కేంద్ర కోణానికి ఆధిపత్యం వహించేది కాబట్టి మంచిదే. ఆయన ఎక్కడున్నారు అంటే మీకు రాశి నుండి లాభంలో ఉన్నారు మిథున రాశిలో. పంచమ అష్టమాధిపతి గురుడు అవుతారు. ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే ఈ మాసం అంతా కూడా మీకు దశమ స్థానంలో వృషభంలో ఉన్నారు రాశి నుండి. మరి షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు 2.5 సంవత్సరం తర్వాత రాశి మారబోతున్నాడు. అంటే అష్టమ శని మొదలవబోతుంది 30 మార్చి నుండి అండి. అంటే నెల మాసాంతంలో మొదలవబోతుంది. అంతవరకు కూడా ఆయన కుంభరాశిలోనే తన మూల త్రికోణ రాశిలో ఉంటారు. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు మీకు తెలిసిన విషయమే. రాహు అష్టమ స్థానంలో ఉన్నారు. ఎక్కడయ్యారంటే మీనంలో. కేతువు మీకు ధనవాకు కుటుంబ స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మొదటిగా మనం మొదలెట్టబోయేది స్టూడెంట్స్ గురించి. ఎగ్జామ్స్ టైం, మార్చి అంటేనే పరీక్షా కాలం. ఎలా ఉండబోతుందంటే నో డౌట్ అట్ ఆల్ చాలా ఎక్సలెంట్ గా రాణించబోతున్నారు. పిల్లలకి అంటే ద్వితీయ స్థానం అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. గురుదృష్టి ఉంది, కేతు ఉన్నా కూడా గురుదృష్టి ఉంది, నో డౌట్ బాగుంటుంది. తృతీయాధిపతి శుక్రుడు దశమంలో అష్టమంలో ఉన్నా కూడా బలమైన స్థితిలోనే ఉన్నాడు. గురు శుక్ర పరివర్తన యోగం ఉంది, దట్ ఈస్ ఆల్సో గుడ్. 4వ స్థానం అంటే డిగ్రీ స్థాయి విద్య. గురుడు యొక్క దృష్టి పడుతూ ఉంది మిత్రక్షేత్రం మీద. సో డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా బాగా ఎక్సలెంట్ గా రాణించగలుగుతారు. 5వ స్థానం మీద యోగకార గ్రహం యొక్క కుజుడి యొక్క దృష్టి పడుతూ ఉందండి. సో కుజుడు ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడో, దృష్టి పెడుతూ ఉంటారో మిత్రస్థానం మీద, గురు దృష్టి కుజుడింట, కుజ దృష్టి గుజుడింట కాబట్టి సో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. విద్యార్థులకి, సింహరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విజయం సాధించబోతున్నారని చెప్పాలి. కాకపోతే బుధగ్రహం 16 నుండి వక్రీకరించి బలహీన స్థానంలో ఉంది కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవాలండి. ఎగ్జామ్కి 2 to 3 days టైం వస్తూ ఉంటుంది. బుల్లెట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలా ఏమిటి, ఇలా వెరిఫై చేసుకోండి. ఎగ్జామ్స్లో కూడాను పరీక్ష పేపర్ ఇవ్వగానే మీరు ముందుగా ఏవైతే మొత్తం 2 to 3 minutes మీరు రిలాక్స్గా చదువుకోవాలండి. అవసరమైతే స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ 3 times చేయండి. అంటే దానివల్ల ఏంటంటే పిల్లలు టెన్స్ మోడ్లో ఉంటారు. కాస్త మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అవుతే డెఫినెట్గా కూల్గా ఉన్నప్పుడు బాగా ఆలోచించగలుగుతారు. ఏదైనా సరే ఫస్ట్ పాజిటివ్గా ఉన్నది మీకు బాగా తెలిసిన సమాధానం ఫస్ట్ మొదలెట్టండి. ఆ ఫ్లోలో బాగా వెళ్ళిపోతుంది, బాగా రాయగలుగుతారు. సో స్మాల్ టిప్స్ అని మీకు అన్ని తెలిసిన విషయం, జస్ట్ ఐఎమ్ రివైజింగ్. మరి స్టూడెంట్స్ బాగుందన్నాం. వృత్తిలో ఎలా ఉంటుంది జాబ్ చేసేవారికి అంటే దశమాధిపతి ఎవరు? దశమాధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నారు? అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమం అంటే కష్టం అని చెప్తున్నాం, దట్ ఈస్ ట్రూ. బట్ అది ఆ స్థానంలో ఈ యొక్క శుక్రుడు బలవంతుడండి. ఆ శుక్రుడు గురు పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే వృత్తిలో టెన్షన్స్, పని ఒత్తిడి, పని భారం కాస్త కనపడుతూ ఉందండి. మీరు ఏది కూడా వృత్తిలో బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేయండి. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చేయగలుగుతారండి. 1, 2, 3, 4 ఎన్ని టాస్క్ ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు విత్ ప్రాపర్ ప్లానింగ్. కాబట్టి ఏంటంటే మీరు సో ఆ రకంగా ప్లాన్ చేసుకుని సరిపోతుంది. కొంతమంది ఏమైనా వృత్తి వెళ్తూ జాబ్ పోతుందేమో అనే టెన్షన్, మానసిక ఒత్తిడి ఉంటుందండి. అష్టమ స్థానం అంటే కూడా మానసిక ఒత్తిడి, సబ్ కాన్షియస్మెంట్ క్లియర్, అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. నో డౌట్ హార్డ్ వర్క్ చేయండి, గోల్స్ మీద ఫోకస్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అనుకోని కొన్ని ప్రయాణాలు చేయడం కావచ్చు, మానసిక ఒత్తిడి గురవుతారు కానీ ఉద్యోగం పూర్తిగా కోల్పోయే పరిస్థితి అక్కడ ఎక్కడ కనబడట్లేదండి. నో డౌట్ అట్ ఆల్. బికాజ్ శని అంటే కర్మ, శుక్రుడు అంటే ధనం. ఈవెన్ నెలాఖరులో కూడా శని శుక్రుడు జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి
వృత్తి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది. వృత్తిలో మీకు రావాల్సిన ధనం సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వృత్తిలో ఏంటంటే మీకు వాక్కు స్థానాధిపతి బుధుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడగలిగితే సరిపోతుంది. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ సింహరాశి వారికి అండి. సో సింహరాశిని అథారిటేటివ్ రాసేది కాబట్టి అలాంటి వాటికి ప్లాన్ లేకుండా పవర్ ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడితే ఏమవుతుందంటే సో ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు రావాల్సిన ప్రాపర్ అవుట్కమ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హ్యావ్ ప్రాపర్ ప్లానింగ్. మరి వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే 7వ స్థానాధిపతి శని 7లోనే ఉన్నారు మార్చి 29 వరకు. సో చివరి 2 రోజులు వదిలిపెడితే ఆయన అష్టంలోకి వెళ్తారు. అప్పుడు మీ యొక్క రాశాధిపతి రవి కూడా 15 వరకు అక్కడే ఉంటారు. వ్యాపారంలో బాగుంటుంది. రవి శని ఎవరు తండ్రి కొడుకులు అండి. అయినా కూడా రెండు కూడాను గురువర్గం శని వర్గం అని ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం. సో శత్రు గ్రహాలు అని చెప్పొచ్చు. కానీ ఒకటి రాశిలో ఉన్నాయి. అంటే ఏంటంటే చిన్న చిన్న మాట పట్టింపులు సహజంగా ప్రతి కుటుంబంలో ఉన్నట్టుగానే ఉంటాయి. పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే నెలాఖరున 30-31 రోజులలో అష్టమ శని మొదలవుతుంది. శని అష్టమానికి వెళ్తాడు. మాసాంతంలో కొంత హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా లైఫ్ పార్ట్నర్కి అన్ఈజీగా ఉంటే. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. బహుదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. రాశి అంటే లగ్నం అంటే రెండు కూడా మీరే. సింహరాశి మరియు సింహలగ్నానికి అధిపతి రవి. ఆ రవి 7వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. 7వ స్థానం అంటే బహుదూరం, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. మరి ఈ యొక్క గురుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి ఏదైనా కొంత ఆధ్యాత్మిక ప్రదేశాలు, స్థానాలు, స్పిరిచువల్గా కూడా మీరు ఇంక్లైన్ అయ్యవచ్చు. ప్రయాణాలు కూడా చేసే అవకాశం కూడా కనపడుతుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది అని అంటే 5వ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం మీకు 10వ స్థానంలో ఉండి 4వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క 4వ స్థానాధిపతి 11లో ఉండి 5ని చూస్తూ ఉంటారండి. అంటే ఏంటంటే గురుస్థానం మీద కుజదృష్టి, కుజస్థానం మీద గురుదృష్టి ఉంది, మంచిదే. కాకపోతే చిన్న చిన్న యువ ప్రయాసస్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ లవ్ అండ్ అఫెక్షన్తో ఉంటారండి. ఎప్పుడు కూడా మ్యూచువల్ ట్రస్ట్ కలిగి ఉండటం, అఫెక్షన్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి భేషజాలను కూడా మనం తొలగించవచ్చు. సో హ్యావ్ ఫెయిత్ అండ్ మ్యూచువల్ ట్రస్ట్ కలిగి ఉండండి. పరస్పర అవగాహన ఉంటే కనుక చాలా బాగుంటుంది. నో వరీ, ప్రేమికులకు బాగానే ఉందండి. కుజుడు దృష్టి వల్ల ఏంటంటే కొంచెం కోపతాపాలు ప్రదర్శించడం అనేది కనపడుతుంది. సో ఇఫ్ యూ కెన్ రెడ్యూస్ ఇట్ విల్ బి బెటర్. మరి ధన సంబంధంగా చూస్తే ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు అష్టమ స్థానంలో కూర్చొని ఉన్నారండి ఈ మాసం అంతా. ఎన్ని కష్టం వచ్చినా, ఎంత టఫ్నెస్ ఉన్నా టైంకి మాత్రం మీకు డబ్బులు సమకూరుతాయి. అదేవిధంగా ఏదైనా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ మనీ ఏదైతే ఉందో అది అనుకోకుండా సడన్గా కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి కుటుంబ సంబంధమైన విషయాలు చూస్తే చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్, ప్రాపర్టీ, వాహనం అవుతుంది. మంచి వాహన సౌకర్యం ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. 4వ స్థానాధిపతి 11లో ఉన్నాడు. మదర్ హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క 4వ స్థానం అయినటువంటి అధిపతి కుజుడు 5వ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ సంబంధంగా ప్లాన్ చేసుకుంటే కూడా అది పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే కనపడుతుందండి. ఏది ఏమైనా కూడాను చెక్ చేసుకోవటం. మీకు ధన కుటుంబ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఒక్కసారి 1-2 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం కదా, సో ఈబీసీ అంటాము, డాక్యుమెంట్స్ ఎవరి చేతిలో ఉంది, ఎవరి హ్యాండ్స్ లో ఉంది రైట్ నో ప్రాపర్టీ, ఇలాంటివి చూసుకొని ముందుకు వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే 4వ స్థానం మీద గురు దృష్టి ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ థింగ్ అని చెప్పాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు కూడా మంచిదే. సో అది కూడా బాగానే ఉందండి. ధనం అనేది వృత్తి ద్వారా అధికంగా కనపడుతుంది వ్యాపారం కంటే కూడాను. ఎవరైతే వృత్తితో పాటు మల్టిపుల్ వేస్లో వివిధ మార్గాల ద్వారా వర్కౌట్ చేసుకుంటూ ఉంటారో వారికి కూడా ధనాదాయం పెరుగుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇలాంటివి సింపుల్ వేలో మనీ సాధించే వాళ్ళు ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఇక్కడ ట్రేడింగ్ ఇస్ గుడ్ అండి. జనరల్ గా మనము ఏదైనా స్టాక్ మార్కెట్ లో కానీ ఏదైనా తెలివిగా సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధగ్రహం బాగుండాలి. మెర్క్యూరీ అంటే పాదరసం కదా, వెంటనే స్పాంటేనియస్ గా నిర్ణయాలు తీసుకోగలగాలి. అదేవిధంగా చంద్రుడు మైండ్ ప్లెజెంట్ గా ఉండాలండి. సో ఓకే, చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి మనం బుధుని తీసుకుని ఈ మాసంలో బుధుడు కాస్త వక్రీకరించి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. సో కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. 9వ స్థానాధిపతి కుజగ్రహం దృష్టి 5 మీద పడుతుంది. 5-9 కాంబినేషన్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో అది కనుక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఏది అంత డిస్క్లైమర్ గా భావించండి. సో ఇవన్నీ గోచార ఫలితాలు. మీ యొక్క జన్మ లగ్నం మాకు తెలియదు, జన్మ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఇలా బలం ఎలా ఉంది, జరుగుతున్న దశలు ఏవైతే ఉన్నాయో తెలియదు కాబట్టి వాటన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీరుగా. తర్వాత జాతక చక్రం పైన కనుక మనం ఈ గోచర గ్రహాలు వేసుకుంటే మీకు సులువుగా అర్థం అవుతుంది మీ యొక్క జాతక చక్రం. మరి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి అంటే రాష్ట్రాధిపతి రవి 7-8 స్థానాల్లో ఉంటున్నారు. నో డౌట్ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాకపోతే 15వ తారీఖు నుండి ఆయన అష్టమ స్థానానికి వెళ్తాడు. రవి అంటే వైటాలిటీ, రవి అంటే ఆరోగ్యం, ఎంతూజియాజం, ఆత్మస్థైర్యం. రాహుతో కలుస్తున్నాడంటే అక్కడ అష్టమ స్థానం వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి. బుధుడు వీక్ ఉన్నారు కాబట్టి దాని ద్వారా కొంత
మెయిన్గా అలాంటిదే కాస్త కనపడుతూ ఉంది. అదర్వైజ్ మానసికమైన సమస్యలు స్ట్రెయిన్ అవ్వడం కాస్త కనపడుతూ ఉంది. అది తప్పితే మాత్రం ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి విద్య చూసాం, ఉద్యోగం చూసాం, వ్యాపారం చూసాం, ప్రేమ, కుటుంబ సంబంధం, ప్రాపర్టీ సంబంధం, ఆరోగ్యం, చివరి రెమెడీస్ కదా. సో రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఏదైనా సాధించాలంటే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలండి. సో మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి రవే కాబట్టి 7-8 స్థానాల్లో ఉంటున్నారు. సో రెండవ వారం తర్వాత కాస్త వీక్ అవబోతున్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం కానీ, సూర్యాష్టకం పఠించడం కావచ్చు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, ఏదైనా పని మొదలెట్టే బదులు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్, పేరెంట్స్ కంటే పేరెంట్స్ లేకుండా ఎల్డర్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. రవి చంద్రులు ప్రత్యక్ష దైవాలండి, మీ యొక్క రాశాధిపతి ఆయన. మరి గోల్స్ మనం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం, హెచ్ఆర్ఎంసీ ఏదైనా సాధించాలంటే స్పిరిచువల్గా ఏమైనా చదువుకుంటూ ఉంటాం, బాగానే ఉంది. బీ ప్రాక్టికల్ అండి. కొంతమంది చూస్తూ ఉంటారు, ఈ మంత్ జరగలేదు, ఈ మంత్ జరగలేదు చూస్తూనే ఉంటారండి. చూస్తూ ఇమాజినేషన్లో ఉండి డ్రీమ్లో డ్రీమ్ ఒకటే కాదండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, డ్రీమ్ వీక్, ప్లాన్ ఇట్, యూ కెన్ సక్సీడ్, యూ విల్ సక్సీడ్ అని చెప్తూ ఉంటారు. డ్రీమ్ పెట్టుకోవడం మంచిదే, దాని దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి ఎందులో ఏ రంగాల్లో పెట్టుకుంటే బాగుంటుందంటే 5 పారామీటర్స్. వాట్ ఆర్ దోస్ అన్నప్పుడు HRMSC చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్ జంక్ ఫుడ్ తగ్గించడం కావచ్చు, 80% ఏదైతే ఉందో మీకు మన హెల్తీ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తూ రోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకోవడం కావచ్చు, రిలేషన్షిప్ మీద ఎవరితో, కుటుంబం కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఉద్యోగ స్థానంలో ఎవరిదైనా సరే రిలేషన్షిప్ సరిగా లేకపోతే అది హీల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి వారిలో పాజిటివ్స్ ఉంటాయండి. థింక్ పాజిటివ్స్ అబౌట్ వారి గురించి ఉన్న 2-3 ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే నెగిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో బాగుంటుంది. ఏం ఫర్ మరి ధన సంపాదన చేయగలుగుతారు, చేస్తారు కూడాను. సంపాదించిన ధనాన్ని దాని కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా తెలివైన మార్గాల ద్వారా ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. ఐదర్ గోల్డ్ ఆర్ FD ఆర్ RD, మ్యూచువల్ ఫండ్, ప్రాపర్టీ, ఏదైనా సరే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం మూవ్ కావాలండి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ లైఫ్లో. వేగంగా పరిగెత్తే కాలంలో కాస్త పాజ్ తీసుకోవాలి. ఆ పాజ్ తీసుకునే మార్గం ఏంటంటే మెడిటేషన్ కావచ్చు, డూయింగ్ 1 టాస్క్ అట్ టైం కావచ్చు, ఇలా అప్లిఫ్ట్మెంట్, మిమ్మల్ని మీరు అప్లిఫ్ట్ చేసుకోవడం, నో గాసిప్స్, ఇది కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తుంది. C ఫర్ కెరీర్లో గోల్ పెట్టుకోవడం. సో ఫర్దర్గా రాబోయే మంత్లో ఉద్యోగ మారటానికి, చేంజ్ అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఎలాంటి గోల్స్ పెట్టుకుంటే దానికి తగినట్టుగా ఏ విధంగా ప్రిపేర్ అయితే కనుక బాగుంటుందో ఇవన్నీ చెక్ చేసుకోగలిగితే కనుక లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.